అందరికీ నమస్కారం. పుట్టుకతోనే కుబేర భాగ్యం కలిగే ఈ 6 నక్షత్రాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టండి. పుట్టేటప్పుడే డబ్బుతో పుడతామా, పోయేటప్పుడు డబ్బును తీసుకొని పోతామా అని అంతా అంటారు. ఇది నిజమే. పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఎవరూ డబ్బుని వెంట పెట్టుకొని అస్సలు ఉండరు. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బుతోనే ఉండేవారు కొందరుంటారు. వీరిని ధనవంతులు, కోటీశ్వరులు అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటీశ్వరులుగానే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారట. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్ర జన్మలు పుట్టుకతోనే కుబేర భాగ్యం కలుగుతాయి. ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం లోటు లేకుండా సాగిపోతుంది. ఖచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించిన అదృష్టవంతులు ఎవరు ఉండరు. పుట్టిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ విధంగా చూస్తే కుబేర భాగ్యాన్ని పొందే 6 నక్షత్రాలు ఏవో మీకు తెలుసా? ఆ నక్షత్రాలు ఏంటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఇక మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలోనైనా ప్రకాశిస్తారు. సాధారణంగా తెలివైన, ధైర్యం, సామర్థ్యం ఉండేవారు. చిన్నప్పటి నుంచే సొంతంగా సంపాదించుకునే యోగాన్ని వీరు కలిగి ఉంటారు. రెండవ నక్షత్రం భరణి. భరణి నక్షత్రం జీవితాంతం ధనవంతులుగా ఉండే రాశులలో భరణి నక్షత్రం ఒకటి. వీరి జీవితంలో ఎక్కువ స్థలాలను కొనుగోలు చేయగలరు. కష్టపడి పనిచేసే వ్యక్తులైనప్పటికీ వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ వ్యక్తులు విలాసప్రియులు, అందాన్ని ఆరాధించేవారు, ఆనందాన్ని కోరుకునేవారు, కళా పోషకులు. మూడవ నక్షత్రం కార్తీక నక్షత్రం. వీరు సాధారణంగా విద్యావంతులు, జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఇక నిజాయితీగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కూడా ఉంటారు. తర్వాత నక్షత్రం మఖా నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నైతికత కలిగి ఉంటారు. వీరు జీవితాంతం సంపద, అదృష్టాన్ని ఆశీర్వాదంగా పొందుతారు. ఈ వ్యక్తుల జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది. పూర్వ పాల్గొని నక్షత్రం. పూర్వ పాల్గొని నక్షత్రం లేదా పూరా నక్షత్రం జన్మ కలిగిన వారు అందంగా, పరాక్రమంలోనూ ధీటుగా ఉంటారు. వీరు చాలా చక్కగా మాట్లాడుతూ, ఆజ్ఞాపించడంలోనూ, ఇతరులను సంగత్యంతో మెలగడంలోనూ నైపుణ్యాన్ని కనబరుస్తారు. ఇతరులకు లోబడి పనిచేయడానికి వీళ్ళు అస్సలు ఇష్టపడని వ్యక్తులు. వీరు స్వతంత్ర మనస్సు గలవారు కావడంతో సొంతంగా మెలుగుతారు. ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మార్చగల యోగ్యత కలిగి ఉంటారు. వీరు కళల పట్ల ఆసక్తి, విలాసాలపైన మోజు వీరికి అదనపు గుణాలుగా మనం చెప్పుకోవచ్చును. ఇక ఆరవది ఉత్తర పాల్గొని నక్షత్రం. తమ స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధించగలవారు. ఈ ఉత్తర పాల్గొని నక్షత్రం జన్మవారు ఉత్తరం లేదా ఉత్తరి అనే ఈ నక్షత్రాలకు పేరుంది. సమాజంలో ఉన్న ఉన్నత స్థానాన్ని ఆక్రమించే ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా వీరు సానుకూలంగా మార్చుకునే సామర్థ్యంగా వ్యవహరిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ subscribe the channel please.